ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. తన పేరు అరుణ అండి, నా క్లాస్మేట్. నా షాప్కి వచ్చింది ఆకులు కొనుక్కోవడానికి. నేను చెప్పాను కదండి, ఈరోజు తన మ్యారేజ్ డే. వీడియో చూడండి. హాయ్ అరుణ. హాయ్ వనజ. అదే మా షాప్కి ఎందుకు వచ్చావు ఈరోజు? నేను మీ షాప్కి ఎందుకు వచ్చానంటే, అది మీ షాప్ అని నాకు తెలీదు. కానీ నేను రోడ్డు నుంచి అలా వెళ్తూ ఉంటే అక్కడ ప్రకృతికి సంబంధించిన కొన్ని ఇవి కనిపించాయి. ఏంటంటే భోజనం తినే ప్లేట్లు, మంచినీళ్ళు తాగే వాటర్ బాటిల్స్, ప్రకృతికి సంబంధించిన చిన్న చిన్న కవ్వం, ఇలా పప్పు గుత్తులు, ఇలాంటివన్నీ కూడా చెక్క వస్తువులు కనపడ్డాయి అక్కడ. నాకు చూడగానే నాకు ఇది ప్రకృతికి సంబంధించిన షాపు, ఎవరికో మంచి ఆలోచన వచ్చింది, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారనేది నాకు ఐడియా వచ్చి నేను ఈ రోజు మా మ్యారేజ్ డే సందర్భంగా ఆ షాప్కి వెళ్ళి కొన్ని విస్తరాకులు తీసుకున్నాను. నేను అక్కడ కొన్ని చూశాను, అవి నచ్చాయి బాగాను. కానీ నేను అన్నదానం చెయ్యాలని చెప్పేసి విస్తరాకుల కోసమని వెళ్ళి కొన్ని విస్తరాకులు తీసుకుని అక్కడి నుంచి నేను అన్నదానం చేయడానికి వెళ్ళాను. ఆ విస్తరాకుల్లో అన్నదానం ఏం చేస్తావు ఈ రోజు నువ్వు? నేను వారికి బిర్యానీ, కొంచెం వేడివేడి బిర్యానీ, బంగాళదుంప కూర వండి పట్టుకెళ్ళాను. వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాను, అదొకటే మిస్ చేశాను. కానీ మిగతా అన్ని కూడా నేను ప్రకృతి సిద్ధంగానే ఆకులో పెట్టి ఇచ్చాను. నేను అడగన్నం విస్తరాకులో అన్నం పెట్టిస్తాడు. అంత తృప్తిగా కింద కూర్చుని ఇలా బాసం పెట్టేసి కూర్చుని తింటుంటే ఆ తృప్తి, ఆ సంతోషం మన పూర్వపు రోజులు గుర్తొచ్చాయి. అందరూ కూడా కింద బాస పెడేసుకుని కూర్చుని రోజులు పోయాయి ఇప్పటి కాలంలో. అప్పుడు అలా కూర్చోవడం వల్ల ఈ కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్ని కూడా తగ్గేవి, ఎక్సర్సైజ్ ఉండేది బాడీకి. ఈ మధ్య కాలంలో మనకి ఫ్యాషన్ వచ్చేసి ప్లాస్టిక్ ప్లేట్లలో తినడం వల్ల అనారోగ్యాలు పాలైపోతున్నాం. అంటే నీకు ఏమనిపించింది అంటే ఈ రోజు అంటే అన్నదానం చేయడమే కాకుండా ఎకో ఫ్రెండ్లీగా అన్నదానం చేసావు, అంటే మంచి విస్తరాకులో అన్నదానం చేసావు. ఎకో ఫ్రెండ్లీగా అన్నదానం చేసి ఈ ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని వాళ్ళకి అందించగలిగిన తృప్తి నాకు ఉంది. ఈరోజు మా 10th క్లాస్ ఫ్రెండ్ని భగవంతుడే పంపించాడు అనుకుంటున్నానండి. అంటే తను మంచి ఆకుల్లో, అంటే విడి విస్తరాకుల్లో వాళ్ళకి పెట్టి దాంట్లో రైస్ వడ్డించాలని తను అనుకుంది. కానీ ఆకుల గురించి నా షాప్ అని తనకు తెలియదంట. కానీ ఈ షాప్లో ఉంటాయేమో అని అనుకుని వచ్చిందండి. అంటే నేను కాస్ట్లీ ఆకులే కాదండి, అందరికీ కూడా లో బడ్జెట్లో కూడా విడి ఆకులు, విడి విస్తరాకులు. అంటే పూర్వం విస్తరాకులు ఓన్లీ అన్నదానాలు, అంటే మనం ఏంటంటే అన్నవరం ప్రసాదం పెట్టడానికే ఆ విస్తరాకులు, మామూలుగా తినడానికి కాదు అనే ఆలోచనకు వచ్చేసారండి అందరూ. వాటిని మర్చిపోయారు మొత్తం. కాబట్టి అలాంటి వాటిల్లో కూడా మనం పెట్టుకోవచ్చు. లో బడ్జెట్ ప్రైస్ అండి అది అసలు రూపాయన్నర కూడా పడదండి. అందులో కూడా అన్నదానం చెయ్యొచ్చు. మీరు ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు చక్కగా ఒక పేపర్ వేసి ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకుని తీసుకెళ్తే, చక్కగా ఒక పేపర్ వేసి ఆ విడివిస్తరాకు అందులో వేసి అందులో రైస్ పెట్టి కొంచెం కూర వేసి ఫోల్డ్ చేసి కూడా ఇవ్వచ్చండి. అంటే ఈ అమ్మాయి చక్కగా ఈరోజు అలా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. అంటే నేను తను కొనుక్కున్నప్పుడు నేను లేనండి, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు నన్ను షాప్లో చూసి ఆగిందంట. ఆగి అంటే షాప్లో ఉన్నవాడు చెప్పింది ఎవరో వచ్చి ఆకులు పట్టుకెళ్ళారమ్మా అని. అప్పుడు నన్ను చూసి ఆగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే ఈ శుక్రవారం పూట అమ్మవారు అలా పంపించిందేమో అని అనిపించింది అనమాట. అంటే మీరందరూ కూడా ఇలా పాటించండి. అంటే మనం ఎకో ఫ్రెండ్లీగా చేయాలంటే ఓన్లీ పెద్ద పెద్ద కాస్ట్లీ ఆటలోనే కొనక్కర్లేదు, లో బడ్జెట్లో కూడా చేయొచ్చు. అదే కొంచెం మనీ ఉన్న వాళ్ళు ఇంకొంచెం బెటర్గా చేయాలనుకుంటే అలాంటి ఆకులు కూడా మనం పెట్టాం. ఈరోజు తిను ఒక 10th క్లాస్ ఫ్రెండ్ అండి, 10th క్లాస్ క్లాస్మేట్. ఈరోజు ఇలా వచ్చి తనకు నేను ఉపయోగపడ్డాను, నా షాప్ ఉపయోగపడింది అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా పాటించండి. సేవ్ ఎన్విరాన్మెంట్ అని పెట్టు. సేవ్ ఎన్విరాన్మెంట్, అవాయిడ్ ప్లాస్టిక్. ఓకే. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం 10th, 8th, 9th, 10th కలిసి చదువుకున్న క్లాస్మేట్ అనుకోకుండా రావడం, అది శుక్రవారం పూట అన్నదానం చేయడానికి ఆకుల గురించి నా షాప్కి రావడం, తర్వాత మళ్ళీ అప్పుడు నేను కనిపించకపోయినా తర్వాత తను తారసపడడం, నేను ఇంటికి తీసుకురావడం అండి. అందున ఆ రోజు మ్యారేజ్ డే అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. శుక్రవారం పూట అమ్మవారే మా ఇంటికి అలా వచ్చింది, అలాగే షాప్కి అన్నదానం చేయడానికి ఆకుల గురించి నా దగ్గరికి వచ్చింది. నేను నిజంగా అయితే అలాగే ఫీల్ అయ్యానండి. అంటే కొన్ని నిదర్శనాలు మనకి ఆ విధంగా కనిపిస్తాయండి. అంటే దేవుడు వచ్చి ప్రత్యక్షంగా చేయడండి. మానవ సేవ అంటే
మానవ సేవే మాధవ సేవ అని ఎందుకన్నారంటే మానవుడి రూపంలోనే మనకి దేవుడు నిదర్శనాలు అనేవి చూపిస్తూ ఉంటాడండి. ఆ రోజు తన పెళ్లి రోజు కావడంతో నేను చిన్నగా తనకి తాంబూలం ఇచ్చి అలాగా పంపించానండి. తననే అమ్మవారిగా ఒక లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకుమ తాంబూలం ఈ విధంగా ఇచ్చి నేను పంపించానండి. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏమోనండి ఒక్కొక్కసారి అలా అనుకోకుండా అలా జరుగుతూ ఉంటాయి కదండి కొన్ని విషయాలు. నేను ఏం చెప్పానంటే ఈసారి వాటర్ ప్యాకెట్ ఇవ్వద్దు, నువ్వు మామూలుగా వాటర్ తీసుకెళ్ళి పేపర్ గ్లాస్లో వాటర్ పోసివి వాటర్ ప్యాకెట్లో ఎంత పడుతుందో గ్లాస్లో కూడా అంతే పడుతుంది, కాబట్టి ఆ విధంగా ఇవి కానీ అలా చేయొద్దని చెప్పానండి. అది ఒకటి మార్చుకోమని చెప్పాను. ఏదైనా సరే మామూలుగా నా దగ్గరికి వచ్చింది కదా, దాన్ని రీసైక్లింగ్ నేను పంపించగలను, నువ్వు పంపించలేవు కదా. అదే సరే అయితే చాలా థ్యాంక్ యూ. కానీ ఎంత ఆనందాన్ని ఎప్పుడు ఆస్వాదించలేదు. మ్యారేజ్ రోజు నా దగ్గరికి వచ్చాను. లైఫ్ గుర్తుండిపోతుంది. అవునవునవును. సరే సరే ఇంకొకసారి ప్రయత్నం